ముందర జేజేలు చెప్పు బావగారికి. ఆయన చెప్పడం మర్చిపోయారు. చెప్పారు అందులో మనం ఏకమయ్యాం. అది టంగుటూరు నేటివ్ ప్లస్ సార్. ఒంగోలు మనందరితో డిగ్రీ కోసం ఒంగోలు వచ్చాను శర్మ కాలేజీలో. వెరీ గుడ్ గ్రూప్, మంచి ఫ్రెండ్షిప్ అప్పటి నుంచి తయారైంది. సరే అనుకోకుండా ఎందుకో నేను రిటైర్ అయిన 2016లో రిటైర్ అయ్యాను. అలా ఒంగోలు అప్పుడు ఐడియా వచ్చి శాస్త్రి నర్సల్ శాస్త్రి కూర్చొని ఎవరు ఎక్కడ ఉన్నారు ఏంటి మన గ్రూప్ వాళ్ళు 76 వరకు. అది నేను చెప్దాం అనుకున్నా, నువ్వు చెప్తే ఎట్లా? సరే కానీ సరే కానీ సరే కానీ చెప్పి 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 అయిపోయాక మొత్తం చేసుకొని 2017లో ఫస్ట్ టైము 2017 డిసెంబర్ 12th అయిపోయింది. డిసెంబర్ 12th ఫస్ట్ టైము మన డిగ్రీ బ్యాచ్ వాళ్ళంతా శర్మ కాలేజీలోనే ఇప్పుడు పర్టికులర్ అనుకున్నాం కాలేజీలోనే ఫస్ట్ టైం కలవాలి మనం అనేసి మొత్తం మీద మన నర్సల్ శాస్త్రి ఉన్నారు కాబట్టి కాలేజీ ట్రెజరర్గా ఫస్ట్ టైం అక్కడ కండక్ట్ చేస్తున్నాం. గురువుగారు చూస్తున్నాం, వాళ్ళకి సన్మానిస్తున్నాం. చాలా హ్యాపీ. హెటాలజీ డిపార్ట్మెంట్ సుబ్రహ్మణ్యం గారు వచ్చారు, గౌరీశంకర్ గారు అప్పుడు మనకు చెప్పిన వాళ్ళు చాలా హ్యాపీ. అప్పటికేముంది అంటే చాలా బ్యాచెస్ ఉన్నా కూడా శర్మ కాలేజీ చదివిన వాళ్ళు ఎవరు కూడా కాలేజీలోకి వెళ్ళి ఒక పూర్వ విద్యార్థుల సమావేశాన్ని పెట్టుకున్నాం ఎవరు లేరు. ఫస్ట్ టైం మనమే ఎఫర్ట్స్ చేసుకున్నాం. చాలా హ్యాపీ. తర్వాత కూడా లాస్ట్ టైం కూడా అక్కడే పెట్టాం. మనం లాస్ట్ ఇయర్ కూడా మార్చి 24th పెట్టాము. ఒకసారి రామదేవ్ లాస్ట్ టైం కూడా. ఇప్పుడే ఎవరు మాట్లాడుతుంటే అన్నారు బిస్కెట్లు ఇవ్వమంటావా? మంచినీళ్ళు బయట ఒంట్లో బాగాలేదు, అయినా వచ్చాడు వాడు. గొప్ప విషయం. కంపెనీలో ట్రెజరర్గా ఉన్నాడు కాబట్టి మనకి అడ్వాంటేజ్ మనకు అందువల్ల అది చేయగలుగుతున్నాం. తర్వాత మరొకటి ఏంటంటే మనం లాస్ట్ టైం మీకు గుర్తుకోలేదు, మనం కాలేజీలో ఫస్ట్ టైం కలిసిన బిల్డింగ్ కాన్ఫరెన్స్ హాల్ ఫస్ట్ ఫ్లోర్ వేస్తున్నారు. శాస్త్రి పాపం చాలా ఫాలోఅప్ చేస్తారు మన అందరితో. దానికి ఏదైనా ఫండ్స్ ఇస్తే మనం కొంత కాంట్రిబ్యూట్ చేద్దాం మన బ్యాచ్ వైపు. మనం సాధ్యమైనంత వరకు చూసాము. ఆల్మోస్ట్ 95,000 వరకు మన వైపు నుంచి కలెక్ట్ అయింది. అది లాస్ట్ మంత్లో బిఫోర్ లాస్ట్ మంత్లోనూ కాలేజీ వాళ్ళకి అఫిషియల్గా ఇవ్వడం జరిగింది. 95,000 మన బ్యాచ్ తరఫున. గుడ్ జాబ్. దానికి ఇంకెవరు వేరే దాతలు ఇచ్చారు. ఒకటి బిల్డింగ్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ అది కంప్లీట్ చేసుకుంటారు. మన వైపు ఒక చిన్న కాంట్రిబ్యూషన్ కాదనుకుంటాం. అదొకటి మాత్రం వెరీ హ్యాపీ. మనకి అందరికీ తెలియదు కాబట్టి ఇది అనౌన్స్ చేస్తున్నాం. అది క్లియర్గా చెప్పాను శాస్త్రి బాబు, ఇచ్చా బాగానే ఉంటుంది. మనం పైసా ఇచ్చినా లక్ష ఇచ్చినా ఎంతైనా సరే ఒక రికార్డ్ అంటే ఒకటి మెయింటైన్ చేయాలి కాలేజీలో. వీలైతే మనకి ఆ గ్రూప్ ఫోటో ఉంది కదా, గ్రూప్ ఫోటో ఒకటి చిన్నది తీసి ఒక లిస్ట్ పెట్టేసి కాంట్రిబ్యూషన్ బై బీకామ్ 93, 96 బ్యాచ్ అని రికార్డ్ చేసి నేను చేపిస్తాను అన్నాడు. అది ఒకటి జరుగుతుంది. అదర్వైజ్ నా పర్సనల్ ఇది వస్తే నార్మల్ అందరికీ అందరూ. మీరు బ్యాంకులో ఎప్పుడు చేయలేరు? SBIలో 78 1978లో అక్టోబర్ 24